హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మోబియస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ గా 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది భయ్య. ఇది ఒక చైనీస్ వెబ్ సిరీస్ మోబియస్. దానికి ఇంకొక టైటిల్ స్లీప్లెస్ డే అని అంటారు. ఇది ఒక స్కై-ఫై టైమ్ ట్రావెల్ మిస్టరీ డిటెక్టివ్ థ్రిల్లర్ భయ్య. ఏంటి ఇన్ని జానర్స్ ఉన్నాయి అనుకుంటారా? అన్ని ప్యాక్ చేసి పెట్టారు. మరి స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక డిటెక్టివ్. తనకైతే ఒక యాక్సిడెంటల్లీ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ అయితే వస్తుంది అనమాట. అదే టైమ్ లూప్ అన్నది. ఒకే డే ని 5 టైమ్స్ అయితే తను రిలీవ్ చేయగలుగుతాడు. మరి ఆ టైమ్ లూప్ ఎబిలిటీతో తను ఏం చేశాడు, అసలు ఆ ఎబిలిటీ తనకు ఎలా వచ్చింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే మోబియస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నైట్ మిత్రమండలి మూవీ రివ్యూ అయితే పెట్టడం జరిగింది. ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే కనుక పైన కార్డ్స్ లో ప్లే చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ తెలుగు అంటే థియేట్రికల్ రివ్యూస్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కి సంబంధించిన కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే సిరీస్ అనేది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే టైమ్ లూప్ కాన్సెప్ట్ సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓన్లీ 5 టైమ్స్ పర్ డే రీసెట్. ఈ ఐడియా అయితే చాలా ఫ్రెష్ గా అనిపించింది నాకు. అంటే టైమ్ లూప్ కాన్సెప్ట్స్ ఈ మధ్య చాలా చూసాం, చాలా మంది కూడా అటెంప్ట్ చేయడం అయితే జరిగింది. బట్ ఇందులో కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది అనమాట. డిటెక్టివ్స్ అండ్ 5 టైమ్స్ పర్ డే ఇలా కొన్ని కొత్త ఐడియాస్ అయితే రీసెట్ చేసుకుంటారు. అవన్నీ కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యాయి. స్టోరీ అయితే మాక్సిమం మీకు ఫుల్ ఆఫ్ సస్పెన్స్ ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి, థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా గట్టిగానే వర్కౌట్ అవుతాయి భయ్య. ప్రతి ఎపిసోడ్ కూడా ఒక క్యూరియాసిటీ అండ్ క్లిఫ్ హ్యాంగర్ టైప్ తో అయితే మీకు ఎండ్ అవుతుంది మీకు ఖచ్చితంగా. అదైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ భయ్య చాలా సాలిడ్ ఉంటుంది. యాక్షన్ అండ్ ఎమోషన్ బోత్ పర్ఫెక్ట్ అయితే ఉంది. చాలా బాగా సూట్ అయ్యాడు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హై ఉంటాయి. విజువల్స్, బీజిఎం, సిటీ నైట్ లుక్ అన్ని సినిమాటిక్ వేలో అదరగొట్టేశారు. ఇంకా లూప్స్ లో వేరియేషన్స్ అయితే చాలా స్మార్ట్ గా చూపించారని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సేమ్ సీన్స్ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. వాటిని కూడా కొంచెం ఫ్రెష్ గా అనిపించేలాగా, న్యూ ఫీల్ ఇచ్చేలాగా ప్రెజెంట్ చేస్తారు. సో అందువల్ల వేరియేషన్స్ అన్ని బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ మిస్టరీ ప్లస్ స్కై-ఫై మిక్సింగ్ అయితే పర్ఫెక్ట్ గా కుదిరింది. చాలా బాగా బ్లెండ్ చేశారని చెప్పాలి. నాకైతే అక్కడ బోర్ అనిపించలేదు. ఎందుకంటే ఇలాంటి సిరీస్ లో డ్రామా చాలా హెవీగా ఉంటుంది. బట్ వన్స్ మీరు స్టోరీకి కనెక్ట్ అయినా, అందులో ఎమోషన్స్ కనెక్ట్ అయినా సరే గానీ ఆ డ్రామా కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాకైతే అదే అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది సిరీస్ లో కూడా పేసింగ్ అయితే చాలా బాగా పిక్ అవుతుంది. ఫుల్ ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. టోటల్ మీకు 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి హుక్ అవుతారు భయ్య. స్టార్టింగ్ కొంచెం సెటప్ కి టైం తీసుకుంటారు కానీ వన్స్ మీరు స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎక్కడ స్టాపింగ్ అంటూ ఉండదు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ కాన్సెప్ట్ వల్ల. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొంచెం స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో స్లో అవుతుంటుంది. సెటప్ కి కొంచెం టైం తీసుకుంటారు. అండ్ లూప్స్ రిపీట్ అవ్వడం వల్ల నాకైతే బోర్ కొట్టలేదు కానీ కొంతమందికి కొట్టచ్చు. ఎందుకంటే ఆ సీన్స్ చాలా రిపిటేటివ్ గా చూపిస్తారు. ఒకే సీన్ ని 2, 3, 4 టైమ్స్. ఎందుకంటే లూప్స్ కాబట్టి అది ముందే మీరు డిసైడ్ అయ్యి చూస్తే బెస్ట్. అండ్ సెకండరీ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి భయ్య. వాళ్ళకి డెప్త్ తక్కువ, బట్ సప్లాట్స్ అనవసరంగా ఇచ్చారనిపించింది నాకు. ఎందుకంటే సప్లాట్స్ క్రియేట్ చేస్తారు, వాటికి సరైన క్లోజర్ అయితే ఉండదు, అంత డీప్ గా తీసుకెళ్లరు. నాకు అదంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కన్ఫ్యూజన్ అయితే ఘోరంగా ఉంటుంది భయ్య. లిటరలీ మీరు గనక క్యాజువల్ వ్యూవర్ అయితే కనుక మీకు చాలా హెవీ అయిపోద్ది సిరీస్ అనేది. ఎందుకంటే టైం లూప్ కాన్సెప్ట్ కానీ, నాన్ లీనియర్ నెరేటివ్స్ కానీ ఇవన్నీ మీకు పెద్దగా అలవాటు లేదు, ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు మళ్ళీ రీవాచ్ చేయాల్సి వస్తుంది, లేదంటే పాజ్ చేసుకుని ఆ పాయింట్స్ అన్ని క్యాచ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి. అంత కన్ఫ్యూజన్ గా అయితే ఉంటుంది అనమాట కొన్ని చోట్ల. అండ్ కొన్ని రిపిటేటివ్ సీన్స్ కూడా బికాస్ ఆఫ్ ది లూప్స్ మీకు కొంచెం స్లో అవుతున్నట్టు అనిపిస్తుంది, ట్రాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏది రియల్, ఏది లూప్ లో ఉందన్న సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో ఇలా హెవీ అండ్ కాంప్లెక్సిటీ అయితే ఎక్కువ ఉంటుంది సిరీస్ పరంగా. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి సిరీస్ లో అనుకుంటేనే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తా. లేదంటే చాలా ఇబ్బంది పడుతూ చూడాలి మీరు. అండ్ కొన్ని ట్విస్ట్లు కూడా కొంచెం ఓవర్ డ్రామాటిక్ గా ఉంటాయి అనమాట. అంటే స్టోరీతో ఫ్లో లో వెళ్ళినట్టు అనిపించవు అవి. మరీ సెటప్ చేసుకుని కొంచెం మ్యాజికల్ జిమ్మికల్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ దానికి కొంచెం లాజిక్ ని కూడా స్ట్రెచ్ చేసి చూపిస్తారు. అది కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఇంతకు మించి అయితే నాకేం పెద్ద ప్రాబ్లమ్స్ అనిపించలేదు భయ్య. బట్ ఓవరాల్ గా సిరీస్ అయితే మాత్రం నాకు నచ్చింది. మీరు కనుక టైమ్ లూప్ కాన్సెప్ట్స్, స్కై-ఫై మిస్టరీ డిటెక్టివ్ థ్రిల్లర్స్ ఎలాంటి వాటికి ఫ్యాన్స్, మాకు పిచ్చి ఎలాంటివి ఎంత కన్ఫ్యూజన్ గా ఉన్నా, ఎంత బ్రెయిన్ పెట్టాలన్నా సరే కానీ చూస్తాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు భయ్య. 4th and 9th or 8th ఎపిసోడ్స్ లో ఒక 3 ఎపిసోడ్స్ లో అయితే కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్ద సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఏం లేదు. లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. స్కిప్ చేసుకుని చూసేయచ్చు. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యు ఆల్.